అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ గ్యాప్. ఓకే అండి. మార్కెట్‌లో అసలు మనం రాణించాలి అంటే మొట్టమొదటిసారిగా మనకు తెలవాల్సింది గ్యాప్స్ గురించే. చాలామంది పాపం ఎందుకు నష్టపోతున్నారంటే ఈ గ్యాప్స్ గురించి ఎక్కడ ఎవ్వరు రివీల్ చెయ్యరు. వీటి గురించి తెలిస్తే మనము మార్కెట్‌లో సగం అనాలిసిస్ వచ్చినట్టే. వీటి గురించి తెలవాలి. తెలిస్తే తెల్లారి ఏం చేయొచ్చండి, మార్కెట్లో ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, మార్కెట్ ఎక్కడ రివర్స్ అవుతుంది, మనం ఏ పొజిషన్లో ఏం చేయాలనే విషయం అనేది వివరిద్వారా తెలుస్తుంది. మొట్టమొదటి వచ్చేసి ఇన్సైడ్ గ్యాప్ అండి. మొత్తం గ్యాప్ థియరీస్ వచ్చేసి అంటే నేను చదివిన ప్రకారం, నేను సెర్చ్ చేసిన ప్రకారం అంటే డిఫరెంట్ టైప్స్గా ఎవరైనా చెప్పవచ్చు. నా ప్రకారం మాత్రం 4 రకాలుగా విభజించబడి ఉన్నాయి. మొట్టమొదటిసారి వచ్చేసి ఏంటంటే ఇన్సైడ్ గ్యాప్. ఇన్సైడ్ గ్యాప్ ఇది ఏం చేస్తుందట అంటే ఎక్కడ రియాక్ట్ అవుతుంది, క్లోజ్ ప్రైస్ కాడ ఎక్కువ శాతం ఇది రియాక్ట్ కావడం జరుగుతుంది. అంటే మార్కెట్ కనుక విత్ ఇన్ ది ఎస్టర్డే రేంజ్లో కనుక ఓపెన్ అయినట్లయితే ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఇది ఏమనుకుందాం అండి, ఎస్టర్డే అంటే నిన్న జరిగిన రోజు అనుకుందాం. ఇది ఇక్కడ ఏమనుకుందాం అండి, టుడే ఈ రోజు జరిగిన రోజు అనుకుందాం. మార్కెట్ ఒకవేళ కనుక ఇక్కడ ఓపెన్ అయింది, నిన్న ఓపెన్ అయ్యి ఈ విధంగా అప్ సైడ్ మూమెంట్ అనేది తీసుకుంది అనుకుందాం అండి. తీసుకొని ఇక్కడ మీదికి వెళ్ళి కింది సైడ్ బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది అనుకుందాం. అంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది కనుక ఏం రాస్తున్నాను, ఓపెన్. ఇక్కడ టచ్ చేసి ఇక్కడ ఆగింది కనుక దీన్ని ఏం రాస్తున్నా అంటే హైగా రాయడం జరుగుతుంది. ఎక్కడ క్లోజ్ అయిందండి, ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. అంటే మార్కెట్లో మనం ఫస్ట్ ఏ స్టాక్ తీసుకున్నా, అదేవిధంగా నిఫ్టీ తీసుకున్నా, బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నా, రేపు ఏం జరగబోతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేయాలండి, ఎస్టర్డే జరిగిన మార్కెట్ యొక్క హైని, లోని, క్లోజ్ని ఈ 3 అంశాలను ఏం చేయాలి, మనం డ్రా చేసుకోవాలి. ఇది ప్రాథమికంగా ప్రతి ట్రేడర్ చేయవలసిన విషయం. అయితే ఇక్కడ చేసిన తర్వాత ఏమైందంటే ఈ రోజున ఏ రోజున నెక్స్ట్ అంటే మనం ట్రేడ్ చేసే రోజున కనుక మార్కెట్ కనుక ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటది, కింద నుండి మార్కెట్ మీదకి ర్యాలీ మీద హైని మధ్యలో క్లోజ్ని ఫామ్ చేసినప్పుడు కనుక మార్కెట్ కనుక సడన్గా కనుక మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఏంటిది గ్యాప్ డౌన్ అయింది. మార్కెట్ క్లోజ్ అవుట్ ఎక్కడ క్లోజ్ అయింది, ఈ రేంజ్లో క్లోజ్ అయింది. కానీ ఓపెన్ అవుట్ ఎక్కడ ఓపెన్ అయిందండి, నిన్నటి ఓపెనింగ్ ఎక్కడ ఉందో అక్కడ అయినప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది మార్కెట్, ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏం చేస్తుందంటే సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ కనుక ఈ సపోర్ట్ని అంటే నిన్నటి ఓపెన్ని కనుక రెస్పెక్ట్ కనుక మార్కెట్ చెయ్యలేదనుకోండి, ఏం చేస్తుంది కింది సైడ్ బ్రేక్అవుట్ అయి ఇంకా హెవీ ఫాల్ అనేది మార్కెట్లో రావడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1 పాయింట్ ఇది స్టాక్లో కానీ అదేవిధంగా ఎందులోనైనా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకవేళ కనుక మార్కెట్ గ్యాప్ డౌన్ అయిన మార్కెట్ కనుక ఈ విధంగా రికవర్ అవుతూ మీదికి వెళ్ళినట్లయితే ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుందని తప్పనిసరిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నిన్నటి క్లోజింగ్ ప్రైస్ ఏడుందో అక్కడ ఫస్ట్ చిన్నగా రెసిస్టెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం, ఈ విధంగా వెళ్ళిన మార్కెట్ ఏం చేస్తుంది, ఈ విధంగా కన్సాలేషన్ అవుతుంది. ఆ కన్సాలేషన్ పార్ట్ మీరు బ్యాక్ టెస్ట్ చేయండి చార్ట్లో ఏముంటుందని తప్పనిసరిగా ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ కాడ ఏముంటుంది, కన్సాలేషన్ పార్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది దాటినాక మళ్ళీ మార్కెట్ ఎక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందండి, ఎస్టర్డే యొక్క హై మీద. ఎక్కడండి, ఎస్టర్డే యొక్క హై మీద రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మార్కెట్లో మనకు కావాల్సింది గ్యాప్స్ థియరీ తోటి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎక్కడ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది, ఎక్కడ సపోర్ట్ అనేది ఫామ్ కావడం జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకోండి. క్లియర్ దట్. ఇది కొద్దిగా ఈ వీడియో సారీ అండి, ఈ వీడియో అనేది కొద్దిగా లెంతీగా ఉంటుంది. కానీ మీ స్టాక్ మార్కెట్లో మీరు లైఫ్ లాంగ్ కొనసాగాలి అంటే ఈ వీడియోను 1కి 10 సార్లు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చాలా వాల్యుబుల్ కంటెంట్ ఎవరైనా యూట్యూబ్లో పెట్టారా పెట్టలేదో నాకు ఐ డోంట్ నో. బట్ నేను చదివిన బుక్స్ ప్రకారం నాకు అర్థమైన థియరీ అండి, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీన్ని అంటే మన సపోర్ట్ రెసిస్టెన్స్ను ఐడెంటిఫై చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇది ఒక మెథడ్ మాత్రమే. కానీ ఈ మెథడ్ అనేది నేను నేర్చుకున్న 6 మెథడ్స్లలో ఫస్ట్ మెథడ్. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. మార్కెట్లో మీరు ఎవరినన్నా అడగండి, మార్కెట్ అనేది దేని మీద నడుస్తుందంటే
రెసిస్టెన్స్ మరియు సపోర్ట్. దీన్నే మనం ఇంకొక పరిభాషలో ఏమంటాం, సప్లై జోన్ మరియు డిమాండ్ జోన్. నేను అనాలిసిస్ చేసినప్పుడు ఏం చెప్తానండి, సప్లై జోన్ మరియు డిమాండ్ జోన్ లెవెల్స్ అంటాను, లేకుంటే రెసిస్టెన్స్ లెవెల్స్ లేదా సప్లై జోన్ లెవెల్స్ అంటాను. ఈ లెవెల్స్ ఏ విధంగా నేను డ్రా చేస్తున్నా అండి, ఈ విధంగానే డ్రా చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తాం. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ పేజ్ చేస్తుంది. రెసిస్టెన్స్ పేజ్ చేసి ఏం చేస్తుంది, మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ కనుక తీసుకుంటే ఆ ర్యాలీ అనేది చాలా ఫాస్ట్గా, అంటే ఎవరైతే ఆప్షన్ బయ్యర్స్ ఉంటారో ఇక్కడ బై చేస్తే ఏమవుతుంది, ప్రీమియం అనేది తొందరగా పెరిగి లాభం అనేది రావడం జరుగుతుంది. మరి ఇదే సినారియోని మనం కనుక చూసినట్లయితే ఇక్కడ ఏమనుకుందాం, ఎస్టర్డే అనుకుందాం అండి, ఎస్టర్డే అనుకుందాం. మార్కెట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఈ విధంగా మీదికి వెళ్ళింది. మార్కెట్ అనేది ఈ విధంగా వచ్చి కింద ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. అంటే ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్, ఇక్కడ ఏం కావడం జరిగిందండి, హైను ఫామ్ చేసింది, ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేయడం జరిగినప్పుడు మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ మనకు ఓపెన్ కావాలి, అంటే కొద్దిగా అటు ఇటుగా అయినా కూడా ఇక్కడ ఓపెన్ కావాలి. ఈ క్లోజింగ్ ప్రైస్ ఏడు ఉందో అక్కడ ఓపెన్ కావాలి. కానీ మార్కెట్ ఓపెన్ అవ్వడం ఎక్కడైందండి, మీద ఈ రేంజ్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన మార్కెట్ అనేది కిందికి ఫాలో అవుతున్నప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఫేస్ చేస్తుంది, నిన్నటి క్లోజ్ ఏదైతే ఉందో అక్కడ ఏం చేస్తుంది, రెస్పెక్ట్ చేస్తుంది. మరి ఇక్కడికి వచ్చుడుతోటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చెప్పాను, మనం చెప్పుకున్నప్పుడు ఒక మూమెంటం క్యాండిల్ అని చెప్పాను కదా, ఏ మూమెంటం క్యాండిల్ కనుక ఎవరు చెప్పిన స్ట్రాటజీ కూడా పని చేయదు. ఓకే, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మ్యాక్సిమం ఆఫ్ ది టైమ్స్ వీటిని రెస్పెక్ట్ చేస్తూ మాత్రమే మార్కెట్ అనేది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూమెంట్ అనేది తీసుకుంటుంది. ఒకవేళ ఈ విధంగా కిందికి వెళ్తే నిన్నటి ఓపెన్ ఏం చేయడం జరుగుతుంది, రెస్పెక్ట్ చేయడం జరుగుతుంది. మరి నిన్నటి ఓపెన్ని రెస్పెక్ట్ చేస్తే దాన్ని ఏమంటాం అండి, సపోర్ట్. సపోర్ట్ తీసుకుంటుంది. మార్కెట్ ఏం చేస్తుంది, సపోర్ట్ తీసుకుంటుంది. ఈ సపోర్ట్ లెవెల్స్ అంటే మార్కెట్లో మీరు రాణించాలి అంటే తప్పనిసరిగా ఏముండాలండి, సపోర్ట్ లెవెల్స్ మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గీయగలగాలి. ఓకే అండి, ఇక్కడ గీశారు. ఇప్పుడు ఇదంతా మనము కిందోని మీదకి పోయినప్పుడు అనుకుందాం. ఒకవేళ మార్కెట్ నిన్న ఇక్కడ ఓపెన్ అయింది, ఈ విధంగా కిందికి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి. ఈ రోజు మార్కెట్ కనుక ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ పేజ్ చేస్తుంది, తర్వాత మీద రెసిస్టెన్స్ పేజ్ చేయడం జరుగుతుంది, కింద సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న సినారియోకి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఓన్లీ దేని గురించి అంటే ఇన్సైడ్ గ్యాప్ ఓపెన్ అయినప్పుడు. సెకండ్ చూద్దాం. సెకండ్ వచ్చేసి అవుట్ సైడ్ గ్యాప్స్. ఏంటండి అవుట్ సైడ్ గ్యాప్స్ అంటే ఏంటి అనే విషయాన్ని చూద్దాం. ముందుగా అవుట్ సైడ్ గ్యాప్స్ ఎక్కడ పనిచేస్తుంది, ఆ రిజెక్షన్ అనేది, ఆ రియాక్షన్ అనేది. అంటే ఇప్పుడు మనం కూడా వచ్చి కొడుతా అంటే మనం సపరేట్గా చేతులు కూర్చోం కదా, వాడు దూరం నుండి బండరాయి ఇసిరి వేసిపోయిన అనుకో, అని బండే ఇసురుతాం. అదే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి కొడితే మనం కూడా చేతులతో కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అవుట్ సైడ్ గ్యాప్ అనేది ఎక్కడ ఉంటుందండి, హైని మరియు లోని రెస్పెక్ట్ చేయడం జరుగుతుంది. మరి హైని లోని ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తుందనే విషయాన్ని చూద్దాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనకు గ్యాప్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చెప్పడమే చాలా స్లోగా చెప్తున్నాను, ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ట్రేడరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే మార్కెట్ అనేది ఇది అనుకోండి. మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఈ విధంగా మీదికి వెళ్ళింది, కిందికి వచ్చింది, లేకుంటే ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ హైని ఫామ్ చేసింది, ఇక్కడ ఏం చేసిందండి, క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ కొద్దిగా ఈడెన్నో అంటే ఇక్కడ ఇదే లో పాయింట్ అవుతుంది కదా. ఓకే, లేకుంటే కొద్దిగా మార్కెట్ అనేది ఫస్ట్ ఇక్కడికి వచ్చి మీదికి వెళ్ళింది అనుకుందాం. అంటే ఇది ఏంటండి, ఒక లో పాయింట్. ఏంటండి, లో పాయింట్ అనుకుందాం. ఓకే, మార్కెట్ కనుక నెక్స్ట్ డే కనుక మార్కెట్ ఓపెన్ అవుడే గ్యాప్ అప్ ఓపెన్ అయినట్లయితే, ఎస్టర్డే మీద ఓపెన్ కావాలి. ఎక్కడ ఓపెన్ కావాలండి, ఇక్కడ మీద కనుక ఓపెన్ అయినట్లయితే సస్టైన్ అయింది అనుకోండి మార్కెట్. ఏంటది, మార్కెట్ సస్టైన్ అయితే ఏమవుతుంది, అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకుంటుంది. ఒకవేళ మార్కెట్ కనుక హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇక్కడ ఎక్కడో ఓపెన్ అయింది, అంటే ఇది ఒక 100 రూపాయల ప్రైస్ ఉందనుకోండి, ఇది 120 రూపాయల ప్రైస్ కాదు ఓపెన్ అయింది. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలా హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు, మార్కెట్ హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి, రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి
ఆ క్యాండిల్ గనుక నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్ గనుక క్లోజ్ చేసినట్లయితే కంపల్సరీ ఇక్కడ సెల్ పొజిషన్ తీసుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ ఒక ఒక స్ట్రాటజీ అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, ఇది ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన మార్కెట్ మీదికి వెళ్ళడం కష్టం, కానీ మీది ఓపెన్ అయిన మార్కెట్ కనుక ఒక్కసారి సెల్లింగ్ ప్రెషర్ వస్తే షార్ప్గా ఫాల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ విధంగా షార్ప్గా ఫాల్ అవుతున్న మార్కెట్ ఏమవుతుందంటే ఇక్కడ రెస్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్టర్డే యొక్క హైని దేనిగా తీసుకుంటుంది? సపోర్ట్గా తీసుకుంటుంది. దేనిగా తీసుకోవడం జరుగుతుంది? సపోర్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తున్నా, ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ కనుక ఏదన్నా ఒక ట్రెండ్ లైను లేకుండా మనం చెప్పుకున్నట్టు ఒక మంచి మూమెంటింగ్ క్యాండిల్, అంటే కన్ఫ్యూజ్ క్యాండిల్ కంటే ముందు తర్వాత ఒక మూమెంటింగ్ క్యాండిల్ వచ్చినట్లయితే ఇక్కడ ఏం చేస్తాం? బై సైడ్ ఉండడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ క్లియర్ కట్గా చెప్తున్నాను, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన మార్కెట్ ఎస్టర్డే హై వరకు వెళ్తుందా వెళ్ళదా అనేది ఎవడు చెప్పలేడు. కానీ గ్యాప్ అప్ అయిన మార్కెట్ కనుక ఒకసారి ఫాలింగ్ కనుక స్టార్ట్ అయితే హెవీ ఫాలింగ్ అనేది ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కానీ అక్కడ ఏం కావాలి? ఈ విధంగా ఒక ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, సెకండ్ క్యాండిల్ ఈ విధంగా ఫామ్ అయింది, థర్డ్ క్యాండిల్ ఒక పెద్ద రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయ్యి కొద్దిగా మీదికి వెళ్ళి ఈ రిజెక్షన్ క్యాండిల్ కనుక క్రాస్ చేసింది అనుకోండి, అక్కడ యాక్యురసీ అనేది, ఆ ట్రేడ్ యొక్క యాక్యురసీ అనేది 1:1 కాదండి, 1:3, 1:4 కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది సినారియో 1. ఒకవేళ మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం చేస్తుంది? మార్కెట్ నిన్నటి యొక్క లోని రెస్పెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే నిన్నటి యొక్క లోన్ దేనిగా భావించడం జరుగుతుంది? రెసిస్టెన్స్గా భావించడం జరుగుతుంది. దేనిగా భావిస్తుంది? రెసిస్టెన్స్గా భావించడం జరుగుతుంది. రెసిస్టెన్స్గా భావించి ఏం చేస్తుంది? ఫాల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ హెవీ గ్యాప్ అప్ అయినట్లయితే హెవీ గ్యాప్ డౌన్ అయినట్లయితే ఏంటిది? ఈ విధంగా మీది కనుక మార్కెట్ వెళ్ళినట్లయితే ఎక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందండి? నిన్నటి యొక్క లోని మరియు అదేవిధంగా ఓపెన్ని ఏం చేయడం జరుగుతుంది? రెస్పెక్ట్ చేసి మార్కెట్ అనేది ఫాల్ కావడానికి అవకాశం ఉంటుంది, లేకుంటే కన్సాలిడేషన్ కావడానికి అవకాశం ఉంటుంది. దీంతో మీరు ఏం చేయొచ్చు అండి? డైలీ అనాలిసిస్ చేయొచ్చు. సోమవారం నుండి లేకుంటే ఆదివారం సాయంత్రం నుండి ప్రతిరోజు డైలీ అనాలిసిస్ పెడతాను. ఇంకొక 2 days నాకు చిన్నగా వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ కంప్లీట్ అయిపోయింది అంటే మీకు రెగ్యులర్గా మీ అంతటా మీరు డైలీ అనాలిసిస్ చేసే విధంగా నేర్పించే బాధ్యత అనేది నేను తీసుకుంటాను. దానికి మీ అందరి సహకారం కనుక ఉన్నట్లయితే ఇంకా సబ్జెక్ట్ని ఇంకా నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి. ఓకే అండి, చూద్దాం. ఇది వచ్చేసి ఏంటండి? అవుట్ సైడ్ గ్యాప్స్. నెక్స్ట్ వచ్చేసి ఇనిషియేటివ్ గ్యాప్స్. మరి ఈ గ్యాప్స్ ఇక్కడనే అడుగుతారు కొందరు, సార్ మార్కెట్ అనేది నేను ఆప్షన్ బయింగ్ చేస్తాను, ఏమంటారంటే కొందరు ఆప్షన్ బయింగ్ చేస్తాను, ఆప్షన్ బయింగ్ చేస్తే ఎప్పుడు మార్కెట్ ఏం కావాలి? పోతే ఇట్లా అన్న పెరగాలి, లేకుంటే గిట్లన్నా రావాలి, కిందికి రావాలి, ఫాల్ అన్న కావాలి. కానీ మార్కెట్ ఏం సార్ ఎప్పుడు ఇట్లా సైడ్ వేస్ రేంజ్లో ఉంటుంది, అంటే సైడ్ వేస్ రేంజ్లో ఉంటుంది. ఈ మార్కెట్ని ఎట్లా గుర్తించాలి అనేది ఏం తెలియజేస్తుందండి? ఇనిషియేటివ్ గ్యాప్స్ తెలియజేస్తాయి. ఏం తెలియజేస్తాయి? ఇనిషియేటివ్ గ్యాప్స్ తెలియజేస్తాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఏమైందండి? ఈ విధంగా మీదికి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది. ఏమైంది? క్లోజ్ కావడం జరిగింది. ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది. ఓకేనా? మార్కెట్ ఓపెన్ అవ్వడం జస్ట్ కొద్దిగా కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దాన్ని ఏమంటాం? ఇనిషియేటివ్ గ్యాప్స్ అంటాం. ఏమంటాం అండి? ఇనిషియేటివ్ గ్యాప్స్. ఈ విధంగా ఇనిషియేటివ్ గ్యాప్స్ వచ్చినప్పుడు మార్కెట్ ఏం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది? కన్సాలిడేషన్ మరియు ఏంటది? వాలటాలిటీ మార్కెట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కన్సాలిడేషన్ మార్కెట్ ఉన్నా, వాలటాలిటీ మార్కెట్ ఉన్నా ఆప్షన్ బయ్యర్ అనే వాడికి డబ్బులు రావు. ఏంటది? డబ్బులు రావు. చిన్నగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా రావు. ఒకవేళ చిన్నగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే మార్కెట్ మనం ఇక్కడ క్లోజ్ అయింది అనుకుందాం కనుక, ఏదో పుత్తంత గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ పుత్తంత గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది? మార్కెట్ ఏం చేయడం జరుగుతుంది? సపోర్ట్గా తీసుకోవడం జరుగుతుంది నిన్నటి యొక్క హైని. కానీ అదేవిధంగా మీది కూడా మార్కెట్ వెళ్ళదు. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ని రెస్పెక్ట్ చేయక మార్కెట్ కిందికి వచ్చిన, ఒకవేళ మార్కెట్ ఇక్కడ కిందికి వచ్చినా కూడా ఇక్కడ ఏం చేస్తుంది? నిన్నటి హై వాలటాలిటీని కలిగి ఉండడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఇనిషియేటివ్ గ్యాప్స్, ఓకే, గ్యాప్ డౌన్ వేరు, ఇనిషియేటివ్ గ్యాప్ వేరు. ఓకే,
గ్యాప్ డౌన్ అంటే మార్కెట్కి ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, గీడ్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ అవుతుంది. గ్యాప్ అప్ అంటే మార్కెట్ గీడ్ క్లోజ్ అయితే ఇలా మీద ఓపెన్ అయితే గ్యాప్ అప్ అవుతుంది. కానీ ఇనిషియేటివ్ గ్యాప్ డౌన్స్ అనేది ఏ విధంగా నియర్ ఏంటది, నియర్ అంటే నిఫ్టీ అయింది అనుకోండి ఒక 50 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ అయింది అనుకోండి ఒక 100 పాయింట్స్, ఈ రేంజ్లో ఓపెన్ అయినప్పుడు ఏమంటాం, ఇనిషియేటివ్ గ్యాప్స్ అంటాం. ఇనిషియేటివ్ గ్యాప్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం కావడం జరుగుతుంది, మార్కెట్ కన్సాలేషన్ కావడం జరుగుతుంది. అదేవిధంగా వాలటాలిటీ మార్కెట్ ఉండడం జరుగుతుంది. మరి ఈ కన్సాలేషన్ వాలటాలిటీ మార్కెట్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మీరు ఆప్షన్ బైర్ అయినట్లయితే మార్కెట్ని అవాయిడ్ చేయడం అనేది ఉత్తమం. మరి ఇంకా ఇనిషియేటివ్ గ్యాప్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు, ఇక్కడ ఫస్ట్ డే, సెకండ్ డే, అంటే ఫస్ట్ డే హైని మరి లోని కనుక మార్కెట్ రెస్పెక్ట్ చేసి అందులోనే క్లోజ్ అయ్యింది. నెక్స్ట్ డే కూడా ఈ ఫస్ట్ డే సెకండ్ డే యొక్క హై మరియు లోపలనే కనుక మార్కెట్ ఓపెన్ అనేది కావడం జరిగింది అనుకోండి, దాన్ని ఏమంటాం, ఇనిషియేటివ్ గ్యాప్స్ అంటాం. ఇనిషియేటివ్ గ్యాప్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మార్కెట్ మరీ చెప్తున్నాను ఏమవుతుందంటే కన్సాలేషన్ అవుతుంది. ఏమవుతుంది, కన్సాలేషన్ అవుతుంది. లేకుంటే సైడ్ వేస్ మార్కెట్ ఉండడం జరుగుతుంది. లేకుంటే ఆ ఇనిషియేటివ్ గ్యాప్ అంతకుముందున్న హై మరియు లోలో ఏం చేస్తుంది, మార్కెట్ హెవీ వాలటాలిటీ ఉండడం జరుగుతుంది. ఇక లాస్ట్ వచ్చేసి రెస్పాన్సివ్ గ్యాప్స్. రెస్పాన్సివ్ గ్యాప్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డే 1 అనుకున్నాం, ఇది డే 2 అనుకున్నాం, ఇది డే 3 అనుకున్నాం, డే 4 అనుకున్నాం. డే 1 మార్కెట్ ఏమైందండి, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. డే 2 ఏం చేసిందంటే మార్కెట్ ఓపెన్ అవుతే కొద్దిపాటి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ విధంగా మీద క్లోజ్ కావడం జరిగింది. డే 3 ఈ విధంగా మార్కెట్ అనేది మీద క్లోజ్ కావడం జరిగింది. డే 4 ఈ విధంగా మీద క్లోజ్ అయింది. ఏమైందండి, మీద క్లోజ్ కావడం జరిగింది. చిన్న చిన్న గ్యాప్ అప్ వస్తూ ఈ విధంగా మార్కెట్ కనుక వెళ్ళినట్లయితే మార్కెట్లో ఏ ట్రెండ్ ఉందంటూ, బులిష్ ట్రెండ్ ఉన్నట్టు. ఏంటంటే మార్కెట్ కంటిన్యూగా బులిష్ సైడ్ ఉన్నట్టు. అదే మార్కెట్ కనుక ఇక్కడ కనుక ఈ విధంగా కిందికి ఫాల్ అయిన మార్కెట్ నెక్స్ట్ డే కిందికి మళ్ళీ ఫాల్ అయింది అనుకోండి, ఇక్కడ ఏముందంటూ బేరిష్ ట్రెండ్ కంటిన్యూ అయినట్టు. అంటే ట్రెండ్ను మనం డైరెక్షన్ని తెలుసుకోవడానికి ఏది ఉపయోగపడుతుందంటే రెస్పాన్సివ్ గ్యాప్స్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.